నా పేరు సురేష్ బాబు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఫెలో మెంబర్ని. ఇప్పటిదాకా నా వీడియో చూసిన అందరికీ కూడా ధన్యవాదములు. ఎంతోమంది చూశారు, సబ్స్క్రైబ్ చేశారు, షేర్ చేశారు. అందరికీ నా ధన్యవాదములు. ఇంతకుముందు మీ వీడియోలో చెప్పినట్టుగా ఆర్థిక స్వాతంత్రం, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం మనం 3 ముఖ్య భాగాలు అనుకుంటే, మొదటిది టర్మ్ ఇన్సూరెన్సు, రెండోది హెల్త్ ఇన్సూరెన్సు, మూడోది ఇన్వెస్ట్మెంట్. ఈ వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే కుటుంబ యజమాని ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళకు జరగకూడదు జరిగితే, అంటే అనుకోకుండా మృత్యువు సంభవిస్తే, ప్రమాదవశాత్తు కానీ ఇంకేదన్నా కారణాల వల్ల కానీ కుటుంబం ఇబ్బంది పడకూడదు. కుటుంబ సభ్యులు పిల్లల చదువులు కావచ్చు, వివాహములు కావచ్చు, మొదలైన బాధ్యతలు అయితే ఆగవు. కంపల్సరీ కుటుంబ నిర్వహణ ఖర్చులకు మాత్రం ఆదాయానికి ఇబ్బంది లేకుండా జరిగిపోవాలి. ఈ ఉద్దేశంతో తీసుకునే పాలసీనే టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. భార్య భర్త ఇద్దరు సంపాదిస్తుంటే ఇద్దరికి ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. అలాగే వ్యాపారం చేస్తున్న వాళ్ళైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో కుటుంబ సభ్యుల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమం అని నా అభిప్రాయం. ఇది ఎంతకు తీసుకోవాలి అంటే, అతను ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నాడు, ఇంకెన్ని సంవత్సరాలు రిమైనింగ్ సర్వీస్ ఉంది, ఉద్యోగం చేయగలడు లేదంటే వ్యాపారం చేయగలడు, ఎంత ఆదాయం వస్తుంది, ఖర్చుల పైన ఎంత మిగులుతుంది, అతనికి అప్పులు ఏమున్నాయి, ఆస్తులు ఏమున్నాయి, ఇంకా మిగతా ఖర్చులు, పెద్ద ఖర్చులు ఏమున్నాయి, వివాహము, చదువులు, ఇలాంటివి అన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఇన్సూరెన్స్ అమౌంట్ ఫైనలైజ్ చేయాలి. ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకోవాలి అనేది మీ ఇష్టం. కానీ ప్రస్తుతం మార్కెట్లో చాలామంది ఇన్సూరెన్స్ రకరకాల ఆప్షన్స్తో వస్తున్నాయి. మీరు ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించి అన్ని టర్మ్స్ కండిషన్స్ చదివి తర్వాతనే తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ప్యూర్ రిస్క్ కవరేజ్ అంతే, ఇంకేమీ రాదు. అంటే మనం బతికి ఉంటే మన కట్టిన ప్రీమియం వెనక్కి రాదు, అటువంటి పాలసీనే తీసుకోండి. ఎందుకంటే ప్రీమియం చాలా తక్కువ పడుతుంది. మనం 20 సంవత్సరాలు కట్టామనుకోండి, కట్టిన తర్వాత మిగిలిన డబ్బులు లాస్ట్లో ఇస్తాము మనం బతికి ఉంటే అని అంటే అది టర్మ్ ఇన్సూరెన్స్ ప్యూర్ కాదు. ఓన్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ, ఎక్కువ అమ్మేదానికోసం అలా పెట్టుకున్నారు ఫీచర్స్, అంతే తప్ప అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే మనకి ఏది రాదు, మనం బ్రతుకుంటాడు అప్పుడు చాలా చాలా తక్కువ పడుతుంది ప్రీమియం. ఇన్వెస్ట్మెంట్, మిగిలిన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కోసం మనం వేరే పాలసీ, మిగతా వేరే స్కీమ్స్ మనం తర్వాత వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అలాగే పాలసీ తీసుకునేటప్పుడు నెలలా కట్టాలా, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అనేది మీ ఇష్టం. అదేవిధంగా తక్కువ ప్రీమియం ఉంది కాబట్టి తీసుకుంటాము ఈ కంపెనీ దగ్గర అని కూడా కేవలం ప్రీమియం అమౌంట్ని బట్టి డిసైడ్ చేయొద్దు. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, ఇలా అన్ని విషయాలు పరిశీలించి తర్వాతనే అక్కడ ఇన్సూరెన్స్ తీసుకోండి. తర్వాత హ్యూమన్ లైఫ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దానికి ఉదాహరణ నేను క్యాలిక్యులేషన్ షీట్ చూపిస్తాను. అలాగే కొన్ని శాంపుల్ వెబ్సైట్స్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఒక్కసారి మనం ఇన్సూరెన్స్ అనేది ఒక వెల్త్ క్రియేషన్ కాదు, సంపద సృష్టి కోసం కాదు, కేవలం రిస్క్ కవరేజ్ మాత్రమే అని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. హ్యూమన్ లైఫ్ వాల్యూ, ప్రజెంట్ శాలరీ, అతని ఇన్కమ్ సంవత్సరం 18 లక్షలు అనుకుంటే, ఖర్చులు 6 లక్షలు అనుకుంటే 12 లక్షలు సంవత్సరం మిగులుతుంది. అతను ఇంకా 2 సంవత్సరాల వరకు సంపాదించగలడని అనుకుంటే మనకి ఇంటి లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ, క్రెడిట్ కార్డు కట్టాల్సిన అమౌంట్, ఇట్లా అప్పులు ఏమైనా ఉంటే 60 లక్షలు ఉన్నాయని అనుకుంటే, అలాగే పిల్లల చదువులు, వివాహములకి మొదల ఖర్చులు 40 లక్షలు అనుకుంటే అతను మొత్తం 3,40,00,000 సుమారుగా తీసుకోవాలి ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది. ఈ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనం ఆర్థిక ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ కానీ, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ప్రజెంట్ వాల్యూకి మనం తీసుకోలేదు ఎక్కడ. అలాగే అతని ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ గ్రోత్ అంటే పెరుగుదల కానీ మనం ఎక్కడ దృష్టిలో పెట్టుకోలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని క్యాలిక్యులేటర్స్ కొన్ని ఇచ్చారు, అవేంటో చూద్దాం. ఉదాహరణకి LIC India.in, ఇది LIC డిజిటర్మ్ అని, LICలో అనేక స్కీమ్స్ ఉన్నాయి. మీరు అన్ని వెబ్సైట్లో వివరంగా చూసుకోండి. అలాగే SBI Life, SBILife.co.inలో కానీ క్యాలిక్యులేటర్ కూడా ఉంది, డీటెయిల్స్ ఇస్తే. అలాగే HDFC Life, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్, ICICI Prudential, ఇలాగ ప్రతి దాంట్లో ఉన్నాయి. మీరు ఆలోచించుకొని తప్పకుండా పాలసీ తీసుకోండి. ఇండియా ఫస్ట్ లైఫ్లో కూడా ఇలాగే ఉంది. నా ఛానల్ పేరు CMA సోమిశెట్టి సురేష్ బాబు. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదములు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అది నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మరి ఇంతమందికి ఫార్వర్డ్ చేయండి. ధన్యవాదములు.